హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి డే 3 సోమ మంగళ వీడియోస్ వచ్చేసినాయి. బుధవారం వీడియో రికార్డ్ చేస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఎందుకంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు రికార్డ్ చేయలేకపోతున్నా. మీరు చెప్పండి, ప్రతి ట్రిప్ చూపించమంటే ప్రతి ట్రిప్ చూపిస్తాను టైం తీసుకొని. ఎందుకంటే ప్రజెంట్ బిజినెస్ లేదు కాబట్టి బుకింగ్స్ ఆగుతలేవు అని చెప్పి ఫస్ట్ బుకింగ్స్ ప్రియారిటీ ఇస్తున్నాం, తర్వాత వీడియో క్రియేట్ చేస్తున్నాను. వీలుంటే రేపటి నుంచి మీకు ఎలా బుకింగ్ వస్తుంది ఏంటి అని చూపిస్తాను. మ్యాక్స్ నా వీడియోస్ చూస్తున్నంతలో బుకింగ్ చేసే వాళ్ళే కావచ్చు, కొత్త వాళ్ళు అయితే చూస్తలేరు కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ మీకు చేయమంటే నెక్స్ట్ వీడియో ఎట్లా వస్తుంది, సర్జ్ వస్తుందా లేదా, నార్మల్ బుకింగ్స్ వస్తున్నాయా ఏంటి ఏందని చెప్తాను. సేమ్ ఈరోజు కూడా మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాం, డ్రాప్ చేసిన తర్వాత సేమ్ కస్టమర్ మళ్ళీ వస్తుందని చెప్పారు. బట్ డెస్టినేషన్ చేంజ్ అయింది. 800 మాట్లాడుకొని తీసుకొచ్చాను. నల్లకుంటకు 37 kilometers, టోల్ గేట్ ఏం లేదు. 800 మనకే వచ్చింది. మళ్ళీ సండే రోజు ఉంది, సేమ్ కస్టమర్ 1000 చెప్పాను నల్లకుంట నుంచి ఎయిర్పోర్ట్కు. ఓకే చెప్పారు వాళ్ళు. ప్రజెంట్ వచ్చి మనం బిజినెస్ వచ్చి ఈ టైం వరకు 3000 ఏమైంది. నేను స్టార్ట్ అయింది 3 o'clock, 2 బుకింగ్స్ కొట్టాను. తర్వాత 5:30 వరకు బుకింగ్స్ ఏం లేవని పడుకున్నా. 8 o'clock మళ్ళీ స్టార్ట్ అయినా. 8 నుంచి ఇప్పటి వరకు మొత్తం 3000 అయింది. 3000లో ఒక ట్యాంక్ అయిపోయింది. ప్రజెంట్ మన బండి పెట్రోల్లో ఉంది. సిఎన్జి లైన్లో వెయిట్ చేస్తున్నాం బంక్ దగ్గర. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. టైం దొరికింది కానీ వీడియో చేస్తున్నాను. వీలుంటే నైట్ వరకు చూస్తాను బిజినెస్ చేయడానికి, లేదంటే ఆపేస్తాను. ఒక ట్యాంక్ అంటే మనకు 2000 మిగిలింది. ఇంకొక 1500 అట్లా చూసుకుందామని చూస్తున్నా. బుకింగ్స్ బాగుంటే నడుపుతాను, లేదంటే ఆపేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది అసలు నా వీడియో రీచ్ అవుతుందా లేదని. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఓలా ఊబర్ బిజినెస్ అయితే లేదు అనుకున్న వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, నేను చెప్తాను ఏ టైంకి తీయాల బండి, ఎలా చేస్తే బుకింగ్స్ వస్తున్నాయి, ఏ రేట్ కార్డ్ చేయాలి అని మీకు డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ ఈ సిఎన్జి నింపిన తర్వాత మీరు కంటిన్యూ చేసే వీడియోని. ప్రజెంట్ సిఎన్జి లైన్లో ఉన్నా, చూద్దాం. ఇంకా 1 hour పడవచ్చు మేబీ. ఇంకా 10 బండ్లు ఉన్నాయి. వెహికల్ వచ్చి 160 kilometers అయింది యావరేజ్గా, 159. ఇప్పుడు మనం ప్రజెంట్ మీకు బిల్లింగ్ కూడా చూపిస్తాను. సిఎన్జి బంక్లో ఉన్నా. నేనే కావాలని లైటింగ్ తక్కువ చేసా, కెమెరా ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ వచ్చి మనం ఓన్లీ ఓలా నడుపుతామని చెప్పాం కదా, ఈ బంక్లో ఉన్నాను. ఓలా వచ్చేసి ఆ బండి తీసి బండి పెట్టాలి, బండి అన్నీ వెళ్ళని, మీరు ఎక్కడే ఉండాలి. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనం ఓలా చేసిన బిజినెస్ 2036. ఓకే కనిపిస్తుందా? 2036 మీకు డీటెయిల్గా చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం చాలామంది అడుగుతున్నారు, ఇట్లా చెప్పమని. మార్నింగ్ నేను స్టార్ట్ అయింది 3:10. బిల్లులకి ఫస్ట్ 2 బిల్లుకి వచ్చి తిట్టుకోకండి ఎవరు, అంటే తక్కువ రేట్ వెళ్ళని. 5 kilometers 146. పికప్ వచ్చి కూకట్పల్లి. కొంచెం నా కెమెరా ప్రాబ్లం ఉంది, ఈ ఎండకు అసలు మొత్తంకి ఏర్పడతలేదు. ఓకే ఇందాక కింద పడడం వల్ల ఫోన్ డ్యామేజ్ అయింది. ఇంకోటి వచ్చేసి 11 kilometers 170 rupees. ఇది అనుకోకుండా తీసుకున్న ట్రిప్ ఇది. ఇది కూడా సేమ్ కూకట్పల్లి. మళ్ళీ ఖాళీ వచ్చే కూకట్పల్లి నుంచి మాదాపూర్ వెళ్ళాను. తర్వాత ఆపేస్తాను బండి. ఇక్కడ 5 o'clock కదా ట్రిప్ అయితే ఆపేస్తాను. మళ్ళీ చూడండి నేను స్టార్ట్ అయింది 9:20కి. 9:20కి స్టార్ట్ అయినా. 3 kilometers 190. పికప్ వచ్చి మన కొండాపూర్, డ్రాప్ వచ్చి మాదాపూర్. తర్వాత వచ్చేసి పికప్ వచ్చి మాదాపూర్, తర్వాత డ్రాప్ వచ్చి మాదాపూరే. 253 బిల్లు. తర్వాత వచ్చేసి ఇది మన కుక్కడపల్లి వచ్చింది మళ్ళీ ఖాళీగా మాదాపూర్ నుంచి. తర్వాత వచ్చేసి ఇది మనం పోయింది బాలాజీ నగర్, అది మన కోర్టుకి వెళ్ళాను. 220 వచ్చింది. ఇక తర్వాత వచ్చేసి ఎయిర్పోర్టు 43 kilometers 1116 rupees. పికప్ వచ్చి మన బాలాజీ నగర్, అదే మన కోర్ట్ అని చెప్పింది కదా అక్కడి నుంచి. డ్రాప్ వచ్చి ఎయిర్పోర్ట్. డ్రాప్ వచ్చి ఎయిర్పోర్ట్ 1116. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ తీసుకొచ్చాను. మొత్తం 6 రైళ్లకు 2036 రూపాయలు అయింది. ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాను నేను, మీకు చూపిస్తాను చూడండి. కస్టమర్ కొట్టిన పేమెంట్ దీంట్లో వాడతా. మొత్తం కలిపి 3059 rupees అయింది. 800 rupees బిల్లు కనిపిస్తుంది కదా, 800. డ్రాప్ అయింది ఎప్పుడు 320 డ్రాప్ అయిపోయింది. ప్రజెంట్ వచ్చి 4 అవుతుంది. నేనేమో గ్యాస్ లైన్లో ఉన్నా.
ఇంకా బండ్లు ఉన్నాయి. అక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి బయట. ఏంటంటే సన్ షేడ్స్ ఉండడం వల్ల కొంచెం వీడియో అంత క్లారిటీ లేదు. ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా వీడియో నెక్స్ట్ టైం. వెహికల్ రేటింగ్ వచ్చి 160. చూడండి, సిఎన్జి అయిపోయింది, పెట్రోల్లో ఉంది ప్రజెంట్. మొత్తం మీద ఒక 3060లకి మనం 700 800 తీసినా కూడా మీకు 2200 ఫుడ్ అనుకున్నా 2000 మిగిలింది. చూస్తాను, ఇది అయిపోయిన తర్వాత ఇంకో ట్రిపుల్ కొడతా మ్యాక్స్.